కాకపోతే మీ మీద చాలా విమర్శలు వెల్లువెత్తుతా ఉంటాయి. మీ పైన అబాండాలు వేస్తూ ఉంటారు. మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అయితే చెట్టు కాయలు బాగున్నాయనుకో దెబ్బలు బాగా తగులుతుంటాయి. ప్రజా జీవితంలోకి ఎక్కువ వెళ్తాం అనుకో ఎక్కువ అభియోగాలు వస్తాయి. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉండేదంటే మనం ఎవరు అభియోగం చేయలేదు, ఏం లేదు. ప్రజానాయకుడు అనేవాడు రోడ్డు మీద అంటే ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుందంటే బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద పడ్డారు అనుకో ముఖం చూస్తాడు, అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నది అనుకుంటాడు. సో ఈ రకరకాలుగా చూసేవాళ్ళు వివిధ కోణాలలో మనం ఊహించుకుంటారు. అంటే ఒకసారి ప్రజల్లో చర్చ జరుగుతుందంటే వీఆర్ ఇన్ పబ్లిక్ ప్రజలు మన గురించి మాట్లాడగలుగుతున్నారు. ఇవాళ అంటే వాళ్ళతో కంపేర్ చేయడం కాదు, ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, సోకాల్డ్ ద బిగ్గెస్ట్ లీడర్స్ ఇన్ తెలంగాణ అనుకున్నప్పుడు అందులో ఆ స్థాయిలో ఒక మాదిగవాడిగా నా పేరు రావడం చర్చ అయిన అంశంగా ఉన్నామంటే మనము ఎక్కడో దగ్గర సమాజం మనలో చూస్తున్నది. తర్వాత ప్రతిపక్షాలు మనలో చూస్తున్నాయి, అదేవిధంగా ఇంటి దొంగలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూస్తుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ తొక్కాలే నిలబడాలనే ఉద్దేశంతో. సో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా నన్ను ఎప్పుడు చూసినా కూడా ఏమనలేదు, ఏ విషయంలో నన్ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా. కానీ డప్పో నెంబడి కొమ్మోడు పడ్డట్టు నా ఎంబడి ఎప్పుడు కూడా కడియం శ్రీహరి ఉండడం వల్ల ప్రతిసారి మీకు విమర్శలు చూడండి, ఓన్లీ కడియం శ్రీహరి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాత్రమే విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు మొన్నటిదాకా మేము ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాం. సో ఏమైంది, అప్పర్ హ్యాండ్ నాదే ఉన్నది. సో నేను ఎందుకు ప్రజానాయకుడు అంటానంటే ఆయనకు నాలుగు సార్లు ఎన్నికలైతే ఆయన 4,000తో గెలిస్తే నేను 12,000 33,000తో గెలిచాను. ఆయన కంటే నేనే ఉప ముఖ్యమంత్రి ముందయ్యాను. ఆయన అంత రాజకీయ ఎత్తుగడలో అంటే తర్వాత నా గెలుపు 12,000, 33,000, 58,000, తర్వాత మొన్న చివరిగా 37,600. సో 4 సార్లు కంటిన్యూస్గా గెలిచిన ఏకైక మాదిగా తెలంగాణ మొత్తం నేను ఒక్కనే. ఇది సరిపోతుంది అంటే ఒక ప్రజానాయకుడికి ఉండే ఆదరణ, ప్రజా జీవితంలో వచ్చే గుర్తింపు. సో క్లియర్గా 4 సార్లు మాదిగా వాడు ఇట్ ఇస్ ఛాలెంజ్. అయితే ఆయన గెలిచిండు 4,000 మొన్న సావు తప్పి కన్నులొట్టబడ్డట్టు 7,000తో మొన్న గెలిచాడు. అంటే చెప్తున్నాను, అంటే ప్రజానాయకుడికి తప్పకుండా కొన్ని కష్టాలు ఉంటాయి, కానీ తప్పకుండా గుర్తింపు వస్తుంది. సినిమాలో హీరో ఉంటాడు, సినిమా మొత్తం కష్టం ఉంటుంది. హీరోకి ఏమైనా సుఖం ఉంటుందా ఎప్పటికనీ? ఆఖరికి సమాప్తం అయిపోతుంది, ఆయనకి సుఖం దక్కే వరకు సినిమా అయిపోతుంది. ఇప్పుడు తాటికొండ రాజయ్య హీరో అంటారు. 100% సమాజంలో నా జీవితంలో విలన్ కడియం శ్రీహరి. మీరు ఒప్పుకుంటారు? 100% విలన్ అని తీసుకుంటున్నారు. 100% అంటే సమవుజ్జ అయినా కూడా ప్రజల నుండి ఆదరణ కావచ్చు, అదేవిధంగా ప్రజా జీవితంలో గుర్తింపు కావచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, హీరోకి తర్వాత విలన్కి ఈక్వల్ ఇంపార్టెన్సే ఉంటుంది సినిమా అంతా అయిపోయే వరకు కూడా. సమాప్తమయ్యే వరకు మాత్రం ఆయన జైలుకి పోతా అంటాడు, ఈయన ప్రజా జీవితంలోకి వ్యక్తిగత సుఖానికి వెళ్ళిపోతాడు హీరో. సో సినిమాలలో యూజువల్గా సమాప్తం అనే వరకు. ఓకే, రైట్. మరి కడియం శ్రీహరిని ఎప్పుడు జైలుకి పంపిస్తారు? మరి మధ్యకాలంలో అదే 100%. ఈ మధ్యకాలంలో నా డిప్యూటీ సీఎం పోయినప్పటి కాంచెల్లి ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ అని వస్తుంది కదా, ఫోన్ ట్యాపింగ్ చేసే వ్యక్తులలో 2 రకాలుగా. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏమో ప్రభుత్వ అధికారుల దగ్గర, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర వీళ్ళు చేస్తారు కదా. కడియం శ్రీహరి ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టుకొని నా ఫోన్లు కానీ నాకు దగ్గరలో ఉండే రాజకీయ నా సెకండ్ స్టేజ్ లీడర్ల నెంబర్లు తీసుకొని ఇగో వీటన్నిటి మీద నిఘా పెట్టేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని. అంటే మీ పైన కడియం శ్రీహరి నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మీ పైన, పర్టికులర్లీ తాటికొండ రాజయ్య పైన? 100%. నేను హీరోని కదా, గన్పూర్కి నేను హీరోను, ఆయన విలన్ మీరే నాతో చెప్పించారు. సో విలన్కి ఎవరి మీద ఉంటుంది? హీరో మీదే ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ నేను ప్రజా జీవితంలో ప్రజల సమక్షంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయనను ఎక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు ఆయన కోపం ఎవరి మీద ఉంటుంది? నా మీద ఉంటుంది. ఆయన కులాన్ని ప్రశ్నిస్తున్నా, ఆయన మతాన్ని ప్రశ్నిస్తున్నా, ఆయన ఎదుగుదలను ప్రశ్నిస్తున్నా, ఆయన చేసే తప్పిదాలను ప్రశ్నిస్తున్నాను కదా, ఆటోమేటిక్గా ఆయనకు నా మీదనే కోపం ఉంటుంది. తర్వాత నా పదవి మీద ఆశపడ్డాడు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి పదవి మీద ఆశపడ్డాడు కాబట్టి అది ఎట్లా పోగొట్టాలని ప్రయత్నం చేసిండు కాబట్టి ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి సిలువలు పలువలు చేసి కేసీఆర్కి చెప్పి ఆనాడు ఉప ముఖ్యమంత్రి కారణం. వేరే వారు కారణం కాలేదు కదా, కేసీఆర్ గారే స్వయంగా చెప్పిండు కదా. కేసీఆర్ గారు దుర్మార్గు సిలువలు పలువలు చేసి చెప్పిండు, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, మళ్ళీ నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టరు, మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తానని చెప్పేసి స్వయంగా నా ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు కేసీఆర్ గారు పిలిచి చెప్పిన మాట ఇది.